started. ओम अज्ञानतिमिरान्धस्य हरे कृष्ण प्रभु। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपां साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं हे कृष्णकरुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి, అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పటివరకు మనము ఈ కపిల దేవుని భగవానుని యొక్క ఉపదేశంలో భాగంగా మనము ఈ యొక్క మనము రెండు అధ్యాయాలని మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే మొత్తం సారాంశాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనము ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 13 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి మనకి. ఇప్పటివరకు మనకు 2 అధ్యాయాల సారాంశం అయిపోయింది. ఈరోజు మనము ఈ 3వ అధ్యాయం యొక్క సారాంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం ఏం చెప్పారంటే భగవంతుడు ఈ యొక్క యోగము ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అన్నిటికంటే భక్తియుత యోగమే ఎందుకు ఉత్తమమైనది అనే దాని గురించి మనము 2వ అధ్యాయం సారాంశంలో మనం మాట్లాడుకున్నాం. రైట్. సో గుర్తుందా ఎవరికన్నా ఎందుకు భక్తి యోగమే అత్యున్నతమైనది ఎందుకు అనేది మనం చర్చించుకున్నాం కదా? ఎవరికైనా గుర్తుందా ఎందుకనే దాని గురించి? భక్తి యోగం ద్వారానే ఈ యోగాలు 4 ధ్యాన యోగం కానీ, జ్ఞాన యోగం, కర్మయోగం, ఇవన్నీ మన జీవితంలో కొంతవరకే చేయగలుగుతాం అని ఆచరించాం. భక్తి యోగం ద్వారా అయితేనే ఈ శరీరం ఆత్మ ఈ సపరేట్ అని తెలుసుకొని భక్తి యోగంలో ఆత్మకు ఆహారం ఇవ్వడానికి భగవంతుని యొక్క నామస్మరణ, ఆధ్యాత్మ గురువు సాన్నిధ్యంలో భగవంతుని నామస్మరణ, హరినామ సంకీర్తన చేయటానికి అవకాశం ఉంది. ఈ హరినామ సంకీర్తన కూడా ఈజీగా చేసుకునే మార్గం భక్తి యోగం ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే, గుడ్. ఇంకెవరైనా చెప్తారు? అవునండి, కరెక్ట్ చెప్పారు. ఎస్. కలియుగంలో మోస్ట్లీ హరే కృష్ణ ప్రభుజీ, కలియుగంలో మోస్ట్లీ మనకి ఎక్కువ మట్టుకి మందబుద్ధి ఉంటుంది కాబట్టి లైక్ వేరే ఫామ్స్ తీసుకోవడం పాసిబుల్ అవ్వదు అన్నమాట. భక్తి యోగా, డివోషన్ టు గాడ్ అనేది మనకి ఈజియెస్ట్ వే అన్నమాట. అందుకని భక్తి యోగా అనేది కొంచెం ఈ కలియుగంలో పాసిబుల్ అవుతుందని చెప్పారనమాట. భగవంతుడే అల్టిమేట్ అని తెలుసుకొని ఆయనకి డివోషన్ చేస్తే ఈజియెస్ట్ మెథడ్ అని అంటారు అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగం ద్వారానే భగవంతుని చేరగలం కాబట్టి భక్తి యోగం పరమ లక్ష్యం అనేది ఉన్నది భగవంతుని చేరుకోవడము. మిగతా యోగంలో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేము ఇక్కడ. అందువల్ల భక్తి యోగం అనేది అన్నిటికంటే అత్యున్నతమైన మార్గం ఇక్కడ. కాబట్టి ఎందుకు ఈ ప్రేమలో మాత్రమే, ఈ భక్తి యోగంలో మాత్రమే మనము ప్రేమను పొందుతాము. మిగతా యోగంలో అనుకోండి, ఇప్పుడు జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, ధ్యాన యోగం కానీ ఉందనుకోండి, దాంట్లో ప్రేమ అనేది ఉండదు.
ఎంతసేపు ఉన్నా కానీ వాడు ప్రేమించుకోవడం తప్పిస్తే వేరే వ్యక్తిని ప్రేమించడం అంటూ ఉండదు ఇక్కడ. మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాం. ఇక్కడ వేరే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తే అది మనము చూడవచ్చు ఇక్కడ, వాళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనుభూతి పొందవచ్చు ఇక్కడ. అదేవిధంగా భక్తి యోగంలో ఏంటి ఇక్కడ అత్యున్నతమైనది భగవంతుని యొక్క ప్రేమని పొందడం కాబట్టి అందువల్ల భక్తి యోగం ఉత్తమమైనదని చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. ఈ యోగం వల్ల ఏమైపోతాయి, మన కోరికలు తగ్గిపోతాయి, మన అహంకారం తగ్గిపోతుంది, శాశ్వతమైన ఆనందంలో ఉంటాం ఇక్కడ. కాబట్టి భక్తి యోగం అనేది ఉత్తమమైనది చెప్పుకున్నాం ఇక్కడ. 3వ అధ్యాయంలో ఏం చెప్పారంటే ఇప్పుడు ఈరోజు మనకి భగవంతుని యొక్క కార్యాలు ఏ విధంగా దివ్యమైనవని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క భగవంతుని యొక్క జననము ఆయన యొక్క కార్యాలు కానీ లేక రూపము కానీ ఏదన్నా కానీ అన్నీ దివ్యమైనవే ఇక్కడ మనకి. మన యొక్క మామూలు జీవుల యొక్క కర్మబంధం ఏదైతే ఉంటుందో దానితోని భగవంతుని యొక్క కార్యాలు అనేవి సంబంధం అనేది ఉండదు ఇక్కడ, ఓకేనా. మన కర్మలకి భగవంతుని కర్మలకి ఎలాంటి పోలిక అనేది లేదు ఇక్కడ. భగవంతుని యొక్క కర్మలు అనేది దివ్యంగా ఉంటాయి, మనం చేసేది దివ్యం అనేది ఉండవు అన్నమాట కర్మలు అని ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఏ విధంగా భగవంతుని యొక్క కర్మలు అదేవిధంగా జన్మ ఏ విధంగా దివ్యంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. దీనికి చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం ఇంతకుముందుకి. ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు భగవంతుని యొక్క దేహంలో ఏ అంగము ఏ కార్యమైనా చేసేస్తుంది భగవంతుడికి, రైట్. మరి మనం ఏమైనా చేయగలుగుతాం, మనము చెయ్యి ఉంటే చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుంది ఇక్కడ, నోరు చేసే పని నోరు చేస్తుంది ఇక్కడ. అంతే తప్పిస్తే చెయ్యి చేసే పని నోరు చేయదు, నోరు చేసే పని చెయ్యి చేయదు ఇక్కడ మనకి. కానీ భగవంతుని విషయంలో ఆ విధంగా కాదు ఇక్కడ. భగవంతుని ఏ అంగమైనా సరే ఏ పనైనా చేసేస్తుంది ఇక్కడ మనకి. ఎగ్జాంపుల్ ఏంటి, మనకి బ్రహ్మదేవుణ్ణి నాభికంలో ఆయన నాభి నుంచి జన్మనిచ్చారు ఇక్కడ భగవంతుడు ఇక్కడ. ఎక్కడన్నా ఈ ప్రపంచంలో అది మనం ఎప్పుడైనా విన్నామా? ఎవరైనా నాభికంలో నుంచి జన్మనిచ్చిన వినలేదు ఇక్కడ మనకి. అంటే ఏంటి ఇక్కడ భగవంతుని యొక్క దేహం అలాంటిది ఇక్కడ. అదేవిధంగా ప్రతిరోజు మనం నైవేద్యం పెడుతున్నాం భగవంతునికి. నైవేద్యం పెట్టినప్పుడు అది అలానే ఉండిపోతుంది, రైట్. ప్రతిరోజు మనం తులసి పెడతాము, నైవేద్యం పెడతాం, భగవంతుని ముందు పెడతాము. ఆ ప్లేట్ ఎలా తీసుకెళ్ళామో అలానే వెనక్కి వచ్చేస్తుంది ఇక్కడ. మరి అదే మనం తిన్నాం, మన ముందర ప్లేట్లు పెట్టారనుకోండి, ఏమైపోతుంది, మొత్తం ఖాళీ చేసి పడేస్తాం మొత్తం అంతా కూడా ఇక్కడ, రైట్. మనం జస్ట్ కళ్ళతో చూసేసి తినలేం మనం ఇక్కడ. కాబట్టి భగవంతుడు అలా కాదు ఇక్కడ, ఆయన ఓన్లీ కళ్ళతోటి మాత్రమే ఆ నైవేద్యాన్ని ఆరగిస్తాడు అన్నమాట ఇక్కడ. అది భగవంతుని యొక్క కర్మలకి మన కర్మలకి, ఆయన ఇంద్రియాలకి మన ఇంద్రియాలకి మధ్య వ్యత్యాసం అన్నమాట ఇక్కడ. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాలుగా భగవంతుడు ఆయన కర్మల ద్వారా ఆయన జననం ద్వారా ఎన్నో రకాలుగా ఆయన చేసి చూపెట్టాడు అన్నమాట ప్రత్యక్షంగా. కాబట్టి అందువల్ల ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే ముఖ్యంగా భగవంతుని యొక్క కార్యాలు ఏ విధంగా దివ్యమైనవి అనే దాని గురించి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అంతేకాదు భగవంతుడు ఆయన స్వేచ్ఛ ప్రకారం అవతరిస్తాడు ఇక్కడ, ఓకేనా. మనలాగా ఒక తల్లి తండ్రిని తీసుకొని మనకి ఒక తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేలాగా అలా కాదు ఇక్కడ భగవంతుని యొక్క జన్మ కూడా ఇక్కడ. మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ నరసింహస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక పిల్లర్లో నుంచి బయటకు వచ్చాడు. అది అసలు ఎవరికి సాధ్యం చెప్పండి ఇక్కడ. ఒక స్తంభంలో నుంచి భగవంతుడు బయటకు వచ్చాడు ఇక్కడ. ఆ విధంగా ఎవరైనా జన్మ తీసుకుంటారు ఇక్కడ, అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. కాబట్టి అంతేకాదు భగవంతుడు ఈ యొక్క కృష్ణావతారంలో వచ్చినప్పుడు అక్కడ విష్ణు శంఖచక్ర గదాపద్మాలతోని ఆయన అక్కడ కనబడడం జరిగిపోయింది. బయటకు వచ్చినప్పుడు మొత్తం అంతా వజ్రాలు వైడూర్యాలు బంగారం అని తీసుకొని బయటకు వచ్చాడు ఇక్కడ. అదే ఈ లోకంలో మనము జన్మించినప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ పుట్టడంతోనే ఏడడంతో మొదలు పెడతాం ఇక్కడ. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే ఈ జన్మ నువ్వు తీసుకున్నావు, ఇప్పటి నుంచి నువ్వు ఏడుస్తూనే ఉంటావు అని చెప్పి అర్థం దానికి. అందుకని పిల్లలు ఏడవకపోతే ఏం చేస్తారు, గట్టిగా ఒక్కటి పీకుతారు, పీకి మరీ ఏడిపిస్తారు ఇక్కడ. అంటే వాడికి గుర్తు చేస్తున్నారు ఆల్రెడీ, కానీ వాడికి తెలియదు, అప్పుడు పుట్టినప్పుడు వాడికి తెలియదు ఇక్కడ. అరే నువ్వు నెక్స్ట్ జన్మ ఇప్పుడు ఏదైతే జన్మ నీకు ఇచ్చారో చనిపోయేంత వరకు నువ్వు ఏడుస్తూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలని వాడికి తెలియదు పాపం ఇక్కడ. సో కాబట్టి భగవంతుడు అక్కడే ఇండికేషన్ ఇచ్చేస్తున్నాడు మనకి ఇక్కడ, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా ఉండాలంటే ఈ యొక్క గర్భంలోకి రాకూడదని చెప్పేసి ఇక్కడ. కానీ భగవంతుడి యొక్క జన్మలు ఆ విధంగా లేవు, ఆయన దివ్యమైన అనమాట ఇక్కడ. భగవంతుడు స్వేచ్ఛగా అవతరిస్తాడు, తను ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో ఆ ప్రకారమే అవతరిస్తాడు తప్పిస్తే బలవంతంగా ఎవరు కూడా భగవంతుని తీసుకురాలేరు ఇక్కడ. అంతేకాదు ఎలాంటి కర్మలకు కూడా ఆయన లోబడాడు ఇక్కడ. అంతేకాదు ఆయనకి జననం మరణం అనేది లేదు భగవంతునికి, రైట్. మనం ఎక్కడైనా ఇన్ని అవతారాలు చూసినాము, ఇన్ని భాగవతం పుస్తకాలు ఎక్కడో చదివాం కదా.
ఎక్కడైనా సరే భగవంతుడు మరణించాడని చెప్పేసి మనం ఎక్కడైనా వింటామో వినము. ఏమని ఉంటాం మనము? అంతర్ధానం చెందాడని చెప్పేసి అంటాం ఇక్కడ. అంటే ఏంటి అంతర్ధానం? ఏంటి ఇక్కడ? ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ లీలను ఇక్కడ పరిసమాప్తం చేసేసి ఇంకో యుగంలో మళ్ళీ లీలను మొదలు పెడుతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి అందువల్ల భగవంతునికి జననము మరణం అనేది లేదు ఇక్కడ మనకి. ఆ పుట్టే జననం కూడా మనలాంటి జననం కాదు ఇక్కడ, రైట్? సో భగవంతుని యొక్క జననం కూడా ప్రత్యేకంగా ఏ అవతారం అనేది తీసుకోండి మీరు ఇక్కడ, ఏ అవతారం సరే భగవంతుని యొక్క జననం అనేది ఒక ప్రత్యేకంగా వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి భగవంతునికి జననం మరణం అనేది లేదు ఇక్కడ. ఆయన రూపం అనేవి కార్యాలు అనేవి శాశ్వతమైనవి. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చి భగవద్గీత చెప్పాడు, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. అంత ముందుకు త్రేతాయుగంలో సత్యయుగంలో చేసిన లీలల గురించి కూడా ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అది భగవంతుని యొక్క కార్యాలు, ఆయన లీలలు అనేవి శాశ్వతంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అదే మానవ జీవులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనుషులు తీసుకున్నాం అనుకోండి, వాడు చేసిన పనులు బయటవాడు కాదు కదా, వాళ్ళ ఇంట్లోనే గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. ఒకసారి చనిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు అనమాట. అంటే కాలంలో కలిసిపోతారు వాళ్ళిద్దరు కూడా. ఎవరి గురించి కూడా శాశ్వతంగా ఎవరు మాట్లాడుకునే పరిస్థితి అనేది లేదనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క రూపం కానీ కార్యాలు కానీ అన్నీ శాశ్వతమైనవి. రూపము అంటారా, భగవంతుడు ఎప్పుడూ ఎవరంగానే ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ కూడా మనం భగవంతుని ముసలి వ్యక్తిగా ఎప్పుడూ చూడం మనం ఇక్కడ. కానీ మనకి భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఏంటి ఇక్కడ ఆటోమేటిక్గా టైము మన వయసు వెళ్ళిపోతున్న కొద్దీ మన ముసలితనానికి వెళ్ళిపోతూనే ఉంటాం. ఎప్పటికీ ఆ నవయవనం అనేది మనలో ఉండదన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా కూడా భగవంతుని యొక్క రూపము కార్యాలు అనేవి శాశ్వతంగా ఉంటాయని చెప్పుకున్నాం ఇక్కడ. మనమే జన్మిస్తాం మనం ఇక్కడ ఈ ప్రపంచంలో, కర్మలు చేసేసి జన్మను తీసుకుంటాం ఇక్కడ, రైట్? మనం ఏదైతే ఈ జన్మలో కర్మలు చేస్తున్నామో ఆ కర్మలని సూక్ష్మ శరీరం ద్వారా వచ్చే దేహానికి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. అంటే మన కర్మల ద్వారా మనకి నెక్స్ట్ జన్మ అనేది ఇవ్వబడుతుంది మనకి ఇక్కడ. కానీ భగవంతుడు తన సొంత సంకల్పంతోనే అవతరిస్తాడు ఇక్కడ. ఆయనకి కర్మలు అనేది లేదు ఇక్కడ. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారు? జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుని యొక్క జన్మలు కర్మలు అనేవి దివ్యమైనవి అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ఆయన సంకల్పంతో ఎంతోమంది దేవతలు వెళ్ళి వేడుకుంటే కోరుకుంటే భగవంతుడు అప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఏం చేస్తాడు? స్వయంగా అవతారాన్ని తీసుకుంటాడు అనమాట ఇక్కడ. ప్రతి అవతారంలో కూడా మనం అదే చూసాం ఇక్కడ. అయితే ఈ యొక్క అవతారం అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ? భగవంతుని యొక్క అవతారం అనేది వస్తున్నాడు ఇక్కడ. మరి ఎందుకు వస్తున్నాడు ఇక్కడ, రైట్? సో మనం వచ్చినాము ఇక్కడ, ఏదో మన కర్మలు తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడ. మరి భగవంతుడికి కర్మలు లేవు, జన్మలు లేవు కదా, అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అనే ప్రశ్న కూడా మనము వేసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకు భగవంతుని యొక్క కర్మలు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ? మీరు చెప్తారు ఎవరన్నా? ఎందుకు వస్తున్నాడు అవతారం ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన భగవంతుడు? ధర్మస్థాపన చేయడానికి. అన్యాయం ఎక్కువ పెరిగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి వస్తాడు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మన కోసమే ప్రభు భగవంతుడు వచ్చేది. శ్లోకం ఎవరికైనా తెలుసా? మనకి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎస్, ఆ శ్లోకం ఏదైతే ఉంటుందో పవిత్రానాయ సాధునం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడం కోసము భగవంతుడు ఇక్కడ అవతారం తీసుకుంటాడు. అంతేకాదు అజ్ఞానాన్ని తొలగించడం కోసం కూడా. సూర్యుడు ఎందుకు ఉదయిస్తారంటే ఎందుకు చెప్తాం మనం ఇక్కడ? ఉద్ధరించడానికి కూడా. ఎగ్జాక్ట్లీ. సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడంటే చీకటిని పోగొట్టడానికి సూర్యుడు ఉదయిస్తాడు ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు అవతారానికి కారణం ఏంటి ఇక్కడ? అధర్మం ఎక్కువగా పోయినప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు ఇక్కడ. మనందరినీ కూడా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలాంటి జ్ఞాన మార్గంలోకి, కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికి కూడా భగవంతుడు అవతారం తీసుకుంటాడు ఇక్కడ. అంతేకాదు భక్తులను కాపాడుతాడు ఇక్కడ. భగవంతుడు అనేవాడు ముఖ్యంగా వచ్చే దేనికోసము? భక్తులను కాపాడడానికి ఇక్కడ, ఓకేనా? సో అది మిగతా అన్ని సైడ్ బిజినెస్. అంటే దుష్ట సంరక్షణ, పాపుల్ని చంపడం, రాక్షసుని చంపడం అనేది అది సైడ్ బిజినెస్. ఇప్పుడు మీరు ఏ లీలలోనో చూడండి, ఇక్కడ మీరు భక్తులతో ఎంత సమయాన్ని కేటాయించాడు, రాక్షసులతో ఎంత సమయాన్ని కేటాయించాడు అని చెప్పి తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మనకి, రైట్? సో కాబట్టి భగవంతుడు వచ్చే దేనికోసము? ప్రత్యక్షంగా భక్తుల కోసం వస్తున్నాడు ఇక్కడ. రాక్షసులు అంటారా? అలా పోతారు. జస్ట్ ఇప్పుడు బృందావనంలో రాక్షసులు చూసామనుకోండి, ఎంతో మంది రాక్షసులను సంహరించాడు ఇక్కడ.
బట్ ఎంత సమయం తీసుకున్నాడు వాళ్ళని చెప్పడానికి ఇక్కడ? ఒక సెకండ్. ఇప్పుడు శకటాసురుడు అనే రాక్షసుడు ఒక ఎడ్ల బండిలోకి వెళ్ళిపోయాడు. జస్ట్ అలా వచ్చేసి తన యొక్క ఖాళీ బొటన వేలుతోని ఆ యొక్క చక్రాన్ని ఇలా అన్నాడు అంతే. వెంటనే బండి మొత్తం విరిగిపోయేసి వాడు చనిపోయాడు దాంట్లోనే. అంటే ఎంతసేపు? జస్ట్ చిన్నదనమాట. పూతన విషం ఇచ్చేసి చంపుదామని చెప్పేసి అనుకుంది. ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు? ఆమె స్తనాలను పాలు తాగేసేసి దాంట్లోంచి ఆమె యొక్క ప్రాణాన్ని కూడా తాగేశాడు ఇక్కడ. అది ఎంతసేపు? కొంచెం సేపు ఇక్కడ. కానీ ఆయన లీలలు చూశారనుకోండి భక్తులతోటి, అవే ఎక్కువ సమయం ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అవతారం తీసుకొని మన కోసం, భక్తుల కోసం అన్నమాట. ఇక్కడ మనకి భక్తులని కాపాడుతాడు. వాళ్ళకి మనం ఆ యొక్క ఆధ్యాత్మికమైన మార్గనిర్దేశం అనేది మనం మర్చిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అక్కడికి వెళ్ళాలనేది మనకు తెలియదు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? ఎంతో కరుణామయుడు కాబట్టి స్వయంగా ఆయన అవతరించేసి లీలలు చేసేసి వాటన్నింటిని కూడా రచించేసేసి మనకు అర్థమయ్యే విధంగా ఆచార్యుని మన జీవితంలోకి పంపించేసి ఆ విధంగా నన్ను అర్థం చేసుకోమని చెప్పి కూడా భగవంతుడు ఇక్కడికి రావడం జరిగిపోయింది అనమాట. అంటే ఏంటి? ఇక్కడ మనకి భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులని రక్షించడం కోసమే ఆయన మళ్ళీ 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 వస్తున్నాడు ఇక్కడ. ఒక యుగంలో కాదు, మళ్ళీ ఎన్నో యుగాల్లో వస్తూనే ఉన్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి భగవంతుని యొక్క అవతారం యొక్క ఉద్దేశం అదనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క భగవంతుని యొక్క కార్యాలు అనేది ఎలా ఉంటాయి ఇక్కడ మనకి? అవి భౌతికమైన కారణాలతో జరగవు ఇక్కడ. అవి శాశ్వతమైన ఆధ్యాత్మిక లీలలు అనమాట ఇక్కడ. అప్పుడు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే అవి కనబడుతుంటాయి ఇక్కడ. ఈ లీలల ద్వారా ఏం చేస్తున్నాడు భగవంతుడు? భక్తులందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు ఇక్కడ. రైట్. మనకి ఇప్పుడు మనకు నరసింహస్వామి యొక్క లీల తీసుకున్నాం అనుకోండి. ఆయన ప్రహ్లాదుని చంపడం అనేది మామూలుగా ఈ ప్రపంచంలో ఎవరిని చంపేశారనుకోండి, దాంట్లో మనం ఆనందం తీసుకోం మనం. రైట్. ఒకరిని చంపారం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ. రక్తం రావడము బయటికి, అది కూడా ప్రహ్లాదుని నరసింహస్వామిని హిరణ్యకశిపుని చంపినప్పుడు మనం చూసాం ఇక్కడ. అది ఆయన మరీ చంపడం కాదు, ఆ పేగులు ఆయన చేతిలో కడుపులో ఉన్న పేగులు తీసి మరీ మాలలాగా వేసుకున్నాడు అనమాట. అంటే ఎంత భయంకరమైంది చూడండి ఒకసారి ఆలోచిస్తేనే మనకి. కానీ దాంట్లోంచి మనము ఎంతో ఆకర్షణ పొందుతున్నాం, దాంట్లోంచి ఎంతో అనుభూతి కూడా మనం పొందుతున్నాం ఇక్కడ. ఎందుకు? అది భగవంతుడు చేశాడు కాబట్టి. అదే భౌతిక ప్రపంచంలో ఎవరైనా చేశారనుకోండి, ఏం చేస్తారు? మనం తీసుకెళ్ళేసి ఉరి తీస్తారు ఇక్కడ మనకి, అలా చేసినట్టయితే ఇక్కడ. కానీ భగవంతుని యొక్క లీలను ఏం చేస్తున్నాము? మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. అది చంపుతున్నప్పుడు మనం ఇంకా ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. చంపేయండి అని చెప్పేసి ఇక్కడ. అందుకనే ప్రభుపాద వారు స్టార్టింగ్లో ఈ యొక్క మనకున్న ఏవైతే ఫొటోస్ కానీ ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇస్కాన్లో, అవి ఒక మాతాజీ ఆమె నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించడం అనే ఒక దాన్ని ఆమె గీసిందనమాట. గీసినప్పుడు ఆమె తీసుకొచ్చి చూపించింది ప్రభుపాద వారికి. ప్రభుపాద వారు ఈ ఫోటో ఓకేనా, ఇంకేమైనా యాడ్ చేయాలంటే మోర్ బ్లడ్ అన్నమాట. అంటే ఇక్కడ రక్తం అనేది ఇంకా ఇంకా ఎక్కువ పడదని చెప్పేసి అన్నారు అనమాట ఇక్కడ. అందుకని మన ఉగ్ర నరసింహస్వామి ఆ ఫోటో చూసామనుకోండి, మొత్తం రక్తమే ఉంటుంది, ఎక్కడ చూసినా రక్తమే ఉంటుంది ఇక్కడ. అంటే అది చూస్తేనే రాక్షసులకి భయం కలగాలన్నమాట ఇక్కడ. అది భగవంతుని యొక్క లేదు. ఈవెన్ మాయాపూర్లో కూడా ఆ నరసింహస్వామి తీసుకురావడానికి కారణం కూడా అదే ఇక్కడ. అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎన్నో కలుగుతున్నాయి ఇక్కడ. అప్పుడు భక్తులు ఏం చేశారు? ఆ ఉగ్ర నరసింహస్వామిని ప్రతిష్ఠించాలని చెప్పి కోరుకున్నారు ఇక్కడ. వెంటనే ఆయన్ని చెక్కించేసేసి తీసుకువచ్చేసి ప్రతిష్ఠించేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా అటువైపు వెళ్ళి ఎలాంటి హాని కలిగించలేదు భక్తులకి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుని యొక్క రూపాన్ని చూస్తేనే రాక్షసులకు భయం కలిగిపోతుంది అనమాట. అది భగవంతుడు చేసే లీలల ద్వారా మనం ఆకర్షించబడిపోతున్నాం ఇక్కడ. కృష్ణుడు గణదొంగతనం చేశారంటే ఆ లీలలు ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ. రాముడు అడవిలోకి వెళ్ళిపోయి కష్టాలు పడ్డా కానీ అది కూడా మనకు ఆకర్షణీయంగానే ఉంది ఇక్కడ మనకి. ఇది భగవంతుని యొక్క లీలలు అన్నమాట ఇక్కడ. అదే భౌతిక ప్రపంచంలో ఎవరైనా చేశారనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా దాన్ని ఆనందంతో తీసుకోరు ఇక్కడ. నాకు కష్టాలు వచ్చాయని చెప్పి బాధపడతారు, ఇకపోతే వేరే వాళ్ళ నుంచి సానుభూతి వ్యక్తం చేస్తాం తప్పిస్తే దాని నుంచి మనం ఆనందాన్ని తీసుకోలేము ఇక్కడ. అది భగవంతుని యొక్క లీలకి మన లీలకి మధ్యలో తేడా అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం వీటిని ఓన్లీ ఒక చారిత్రకమైన సంఘటనలు లాగానే చూడకూడదు ఇక్కడ. అవి మనల్ని ఏం చేస్తున్నాయి? భగవంతునికి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. మనం భక్తుడు మరియు ఆయన యొక్క అవతారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ? భగవంతుని యొక్క కార్యాలను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అప్పుడు అర్థం చేసుకుంటేనే మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే ఆ సందేహాలు రాకుండా ఉంటాయి ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, కొన్ని కొన్నిసార్లు మన భౌతికమైన ఇంద్రియాల స్థావరంలో చూస్తాం కొన్ని భగవంతుని లీలలు ఇక్కడ.
అరే స్తంభంలో నుంచి నరసింహస్వామి ఎలా వచ్చారు ఇక్కడ, అది ఎలా సాధ్యమవుతుంది అని మనం భావించవచ్చు ఇక్కడ. ఓకే, మనకున్న ఇంద్రియాలతో ఇప్పుడు ఊహించలేకపోతున్నాం ఇక్కడ, రైట్? మనకున్న ఇంద్రియాలన్నీ కూడా దోషపూరితమైనవి ఇక్కడ. దోషపూరితమైన వాటితోని ఎంతవరకు అవగాహన చేసుకుంటాం చెప్పండి మనం ఇక్కడ? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అందుకనే భగవంతుడు చేసే కార్యాలు అర్థం చేసుకోవాలంటే మనం అజ్ఞానం నుంచి బయటపడేసి జ్ఞాన మార్గానికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం యథాతథంగా అర్థం చేసుకుంటాం భగవంతుడి యొక్క లీలలు అనేది ఇక్కడ. కాబట్టి ఇవి సాధారణమైన మనిషి చేసే చర్యలు కావు. వాటిని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతిని పొందుతారన్నమాట ఇక్కడ. ఇదంతా ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే అవగాహన లోపం అన్నమాట ఇక్కడ. అందరికీ దీన్ని అర్థం చేసుకునే అవగాహన లేదు కాబట్టి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు భగవంతుని గురించి ఇక్కడ. భగవంతుని యొక్క కార్యాలని సాధారణంగా భావిస్తే ఆయన్ని సాధారణ వ్యక్తిగానే భావిస్తాం ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, భక్తి అనేది తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక పురోగతి కూడా ఆగిపోతుంది ఇక్కడ మనకి, రైట్? సో అందుకనే ఇప్పుడు ఎంతో మంది వెళ్తున్నారు గుళ్ళకి, ఎంతో మంది పూజలు చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క లీలని యథాతథంగా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ? వాళ్ళకి అవగాహన లేదు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఏంటంటే మామూలు వ్యక్తిగా చూస్తున్నారు ఇక్కడ, ఏదో వాళ్ళ కోరికలు తీర్చే ఒక వ్యక్తిగా చూస్తున్నారు తప్పిస్తే ఆ భగవంతుని యొక్క భావనతో చూడలేకపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఇది అవగాహన లోపం వల్ల కలిగే సమస్య. అందుకనే భగవంతుని యథాతథంగా అర్థం చేసుకోలేకపోతున్నారు, అందుకనే వాళ్ళకి భక్తి కూడా రావట్లేదు అనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మానుష్యం తనుమాశ్యత అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏ యథామాం ప్రపద్యంతే, మీరు నన్ను ఏ విధంగా కావాలని చెప్పి కోరుకుంటున్నారో నేను అలా మీకు ప్రత్యక్షం అయిపోతానని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఓకే, నన్ను భక్తి చేసుకొని నా దగ్గరికి రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా, మీకు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేసి నా దగ్గరికి రావడానికి మార్గాన్ని కూడా చూపిస్తారని చెప్పేసి అన్నారు ఇక్కడ. లేదు నాకు అది అవసరం లేదు, నాకున్న స్వల్ప స్వేచ్ఛతోటి నేను ఆనందిస్తాను, తింటాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, నా జీవితం మొత్తం సుఖం పొందడానికే ఉంది, ఆనందం పొందడానికే ఉంది, ఇంకా మిగతా దానికి సంబంధం లేదనుకున్నారనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు, అంతే దూరంగా ఉంటాడు ఇక్కడ. నువ్వు నా దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు అక్కడే ఉండిపో. ఎందుకు? పరమాత్మ రూపంలో ఆయన అన్నీ చూస్తున్నాడు ఇక్కడ, ఆయనకు అన్నీ తెలుసు ఇక్కడ. కాబట్టి మన యొక్క భావన మనం బయటికి చెప్పలేకపోయినా కానీ మన హృదయంలో నుంచి అన్నీ భగవంతుడు అర్థం చేసుకుంటున్నాడు మనల్ని ఇక్కడ. మనం భక్తి చేయాలనుకుంటున్నామా లేకపోతే ఏదో సమాజంలో అందరికీ చూపెట్టాలని చెప్పేసి మనం అనుకున్నామా అనేది కూడా భగవంతునికి అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి మనము ఎవరినైనా మోసం చేయొచ్చు ఈ ప్రపంచంలో. ఓకే, మన ఇంట్లో వాళ్ళని, మన భార్యని, భర్తని, పిల్లల్ని ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ భగవంతుణ్ణి మాత్రం మనం మోసం చేయలేము. ఎందుకంటే ఆయన హృదయస్థ పరమాత్మ రూపంలో ఉండేసి మనం అనుకునే ప్రతి ఒక్క దాన్ని కూడా గమనిస్తున్నాడు ఇక్కడ. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఇస్తాడు, ఏదైతే వద్దు నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ. ఇది భగవంతుని యొక్క జీవితాన్ని మనం సాధారణ వ్యక్తిగా అర్థం చేసుకుంటే సాధారణ వ్యక్తిగానే ఉండిపోతాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, రాయబారం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, కృష్ణుడిని బంధించాలని చెప్పి ప్రయత్నించాడు ఇక్కడ. ఎందుకు? ఒక మామూలు వ్యక్తిని ఏ విధంగా అయితే బంధిస్తారో, ఓకే కృష్ణుడు వచ్చాడు కదా, కృష్ణుడు కూడా బంధించేయమని చెప్పేసి ఆజ్ఞాపించాడు ఇక్కడ. ఎందుకు? ఆ దుర్యోధనుడు ఆ విధంగా ఆలోచించాడు కాబట్టి ఇక్కడ. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, వెంటనే ఆయన విశ్వరూపాన్ని చూపెట్టేసేసి ఆ యొక్క తన యొక్క రూపం గురించి కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి మనం భగవంతుడిని ఎలాంటి భావనతోనైతే చూస్తామో భగవంతుడు అదే విధంగా మనకు ప్రేరేపణ కూడా కలిగిస్తాడనే విషయం గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క కార్యాలు అనేవి నిత్యమైనవి, ఎల్లప్పుడూ ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కలియుగంలో మనకు అవి కనపడట్లేవు ఇక్కడ. ఎందుకంటే మన ఇంద్రియాలు అనేది పూర్తిగా అజ్ఞానంలో ఉండిపోయాయి కాబట్టి మనం పూర్ణమైన స్థితికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, భగవంతుడు ఇప్పుడు ఎందుకు లీలలు చేయట్లేదు కొంతమంది అడుగుతారు ఇక్కడ. మరి కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడు, రాముడిగా వచ్చారు ఇక్కడ మనకి, ఈ యుగంలో మరి ఎందుకు రావట్లేదు ఇక్కడ? ప్రపంచం అంతా కూడా ఎన్నో దుష్ట కార్యాలు ఎన్నో సాగిపోతున్నాయి కదా, ఎందుకు రావట్లేదు అని చెప్పి కొంతమంది అడుగుతారు ఇక్కడ. అది భగవంతుని యొక్క ఇష్టం, ఆయన ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఒకటేసారి మొత్తం మహాభారతంలో ఏం చేశాడు, అందరినీ ఒకటే దగ్గర తీసుకొచ్చేసి ఒకటే దెబ్బలో అందరినీ వేసేసాడు ఇక్కడ. అక్కడ ఎవరు బతుకు, పాండవులు తప్పిస్తే ఎవరు లేరు అక్కడ. ప్రభు హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు విశ్వరూపం చూపించినాక కూడా జ్ఞానం రాలేదు ప్రభు వాళ్ళకు. అది మోహంలో పడిపోతారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు ఆటోమేటిక్ ఏమైపోతుంది ఇక్కడ, ఇదే దుర్యోధనుడు ఏమనుకునేవాడు, కృష్ణుడిని ఒక మాయా రూపం అని చెప్పేసి అనుకునేవాడికి. అంటే
మాయలు చేసేవాడు అనమాట. ఇప్పుడు ఈ సమాజంలో కొంతమంది మాయలు చేస్తారు కదా ఇక్కడ, అంటే వాళ్ళకి మాయలు చేసేసి మనకు కావాల్సినవి చేసేసుకుంటారు కదా, అలా భావించాడు. ఇంద్రజాలం చేసినట్టు అప్పుడు. ఎగ్జాక్ట్లీ అలా అనుకున్నాడు అనమాట దుర్యోధనుడు ఇక్కడ. అన్ని చూపించిన అన్ని చేసినా కానీ మనలో ఉన్న కోరికలు ఏవైతే, ఇప్పుడు మనకు తెలుసు, మనకందరికీ కూడా భక్తి అంటే తెలుసు, ముక్తి అంటే తెలుసు, ఎలా వెళ్ళాలని చెప్పి తెలుసు, అన్నీ తెలిసినా కానీ మనం ఎంత శాతం మన జీవితంలో పాటిస్తున్నాం ఇక్కడ, రైట్? సో భక్తులమైన మనకే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు భౌతికమైన భావనలు ఉండేసి పూర్తిగా ఒక అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎన్ని చూపించినా కానీ భగవంతుని అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు విశ్వరూపం చూపించినా కానీ అర్థం కాలేదు అక్కడ వాళ్ళకి. కాబట్టి భగవంతుని యొక్క కార్యాలు అనేవి నిత్యమైనవి, ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి. కాకపోతే అర్థం చేసుకునే స్థితిలో మనం ఇప్పుడు ఇంకా లేమన్నమాట ఇక్కడ. ఈ జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది ఇక్కడ. ఈ యొక్క భగవంతుడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా ప్రభు. ఇప్పుడు 5000 సంవత్సరాలు అయింది కదా ద్వాపర యుగం తర్వాత. ఎగ్జాక్ట్లీ 5000 సంవత్సరాలు అయినాయి. దాంట్లో కూడా చైతన్య మహాప్రభు వచ్చింది 500 సంవత్సరాల క్రితమే. అంతవరకు మొత్తం కూడా ఈ యొక్క మాయావాదులు లేకపోతే బౌద్ధ మతం రాకముందు కూడా చాలా మంది చాలా చాలా తప్పులు చేసేవాళ్ళు ఇక్కడ. బట్ కృష్ణ చైతన్య స్టార్ట్ చేసింది 500 సంవత్సరాల క్రితమే. అది కూడా ప్రభుపాల వారు ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? 60 సంవత్సరాల క్రితమే. ఓకేనా? ఇంకా 10,000 సంవత్సరాల పాటు కృష్ణ చైతన్యం అనేది ఇంకా ఉంటుంది కలియుగంలో. అంటే అర్థం చేసుకోండి, ఓన్లీ 60 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి మనకి. సో ఇంకా ఇంకా చాలా చాలా ఉందన్నమాట ఇక్కడ. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనకి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాలి భక్తి కనుక పరిపూర్ణం చేసుకోకపోతే. కాబట్టి 10,000 సంవత్సరాల వరకు మనకి గ్యారంటీ. భక్తుల కుటుంబంలో ఎక్కడో జన్మించేసి మనము ఇంకో జన్మ తీసుకోకుండా ముక్తి పొందేసి వెళ్ళిపోతాం, అది మాత్రం గ్యారంటీ. బట్ చెప్పా కదా, మనం ప్రయాణం చేసే ప్రయాణం ఏదో దాంట్లోంచి మధ్యలో పక్కకి వెళ్ళిపోకూడదు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. వెళ్ళిపోయామా మళ్ళీ ఎక్కడ వస్తామో తెలియదు, ఎక్కడ జన్మ తీసుకుంటామో తెలియదు, ఎక్కడ పుడతామో మనకు తెలియదు అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క కార్యాలు ఏవైతే ఉంటాయో అవి నిత్యమైనవి, పావనమైనవి, అంతేకాదు పరమ జ్ఞానంతో నిండినవి ఇక్కడ. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ఇక్కడ? మనకు భగవంతుని మీద ప్రేమను పెంచుతుంది అనమాట ఇదంతా కూడా, రైట్? మనం అందరినీ ప్రేమించాము ఇక్కడ. ఇక్కడ ప్రేమించిన వాళ్ళంటే ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళ కుటుంబాన్నో లేకపోతే సమాజాన్నో వాళ్ళ జాబునో డబ్బునో దేనో ప్రేమిస్తూనే ఉన్నారు ఇక్కడ. బట్ ఆ ప్రేమని మనం భగవంతుని మీద పెట్టే ప్రేమను గమనించారనుకోండి, అసలు దానికి వ్యత్యాసం అనేది లేదు ఇక్కడ. మనం పోల్చడానికి కూడా ఒక పోలిక లేదనమాట ఇక్కడ. అంతగా ఉంటుంది భగవంతుని మీద పెట్టే ప్రేమ. దీంట్లో కపటం అనేది లేదు ఇక్కడ మనకి. మన కుటుంబ సభ్యులకి ఏం చేసినా కానీ కపటంతో చేస్తుంటాం అప్పుడప్పుడు, ఏదో చేయాలి కదా అన్నట్టు చేస్తుంటాం ఇక్కడ. కానీ భగవంతుని విషయంలోకి వచ్చామనుకోండి, ఇక్కడ కపటం ఏం లేదు. ఇక్కడ పూర్తిగా మన మనస్సు పెట్టి చేస్తుంటాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ లక్షణాలు కానీ, కార్యాలు కానీ, జన్మలు కానీ ఇవన్నీ తీసుకొచ్చిన దానికి కారణం ఏంటంటే మనకు భగవంతుని మీద ప్రేమ ఇంకా ఇంకా పెరగడం కోసం అన్నమాట ఇక్కడ. మరి దీన్ని ఏ విధంగా అర్థమైపోతుంది? మరి ఇక్కడ భగవంతుని కర్మలు దివ్యము, జన్మలు దివ్యము, అన్నీ దివ్యమే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? అది ఊరికనే మన తాత్వికమైన కల్పనలతోటో, లేకపోతే ఓన్లీ పుస్తకాలు చదివేసేసి, లేకపోతే శాస్త్రాలు మొత్తం అధ్యయనం చేసేసి జనాలకు చెప్పడం కోసము, దాని ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోలేము ఇక్కడ. భగవంతుని అర్థం చేసుకోవాలనుకుంటే ఓన్లీ భక్తి మాత్రం. భక్త్యామాం అభిజానాతి యవ్వన్యస్యాస్మి తత్వత అని చెప్పేసి అన్నారు భగవంతుడు భగవద్గీతలో. భక్త్యామాం అభిజానాతి క్లియర్గా చెప్పాడు భగవంతుడు ఇక్కడ. భక్తి ద్వారా మాత్రమే నన్ను అవగాహన చేసుకోగలుగుతారు, ఇంకా వేరే దాని ద్వారా అవగాహన చేసుకునే అవకాశమే లేదని చెప్పేసి భగవద్గీతలో క్లియర్గా 18వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకుంటాము, మిగతా వాటి ద్వారా అర్థం చేసుకునే అవకాశం మనం లేదు ఇక్కడ. తర్కం ఉండకూడదు, మన ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించకూడదు ఇక్కడ. ఇవన్నీ ఏమీ చేయకూడదు అనమాట ఇక్కడ. కాబట్టి మనకు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటేనే భక్తి అనేది మనలో పెంపొందించుకుంటాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క కార్యాలు సాధారణమైన మానవుల చర్యలు కావు ఇక్కడ. ఓకే, అవి చాలా దివ్యమైనవి, శాశ్వతమైనవి మరియు భక్తిని పెంచడానికి ఉద్దేశించబడ్డవి ఇక్కడ. ఎప్పటికీ ఉండిపోయాయి ఇక్కడ, అవి శాశ్వతంగా ఉండిపోతాయి ఇక్కడ. ఇప్పుడు భగవంతుడు చేసిన లీలలు, ద్వాపరయుగంలో చేసిన లీలలు కూడా ఇప్పుడు కూడా మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి? అవి ఎప్పటికీ మనతో పాటు ఉండిపోయాయి అన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నా కానీ మళ్ళీ వీటినే వింటాం మళ్ళీ మనం. కాకపోతే అప్పుడు తెలిసి వినము, మళ్ళీ వేరే విధంగా వింటుంటాం అన్నమాట ఇక్కడ.
కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ మనకి, ఈ జన్మలోనే ఆ ప్రేమను పెంచుకున్నాం అనుకోండి, ఇంకో జన్మకు వచ్చేసరికల్లా ఆ ప్రేమ అనేది ఇంకా ఇంకా అధికంగా వెళ్ళిపోతుంది ఇక్కడ. ఎందుకు, మనము భక్తిలతా బీజాన్ని నాటాం. మనం ఏం చెప్పుకున్నాము, ఈ భక్తిలతా బీజాన్ని ప్రతిరోజు కూడా నీరు పెట్టేసి పోషించినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ, రైట్. ఆ యొక్క నీరు అనేది మనం చేసే జపం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఏదైతే భక్తిలతా బీజాన్ని ఇప్పుడు మనం నాటామో అదేం చేస్తుంది, మళ్ళీ ఇంకా ఇంకా జన్మలకు కూడా మనతో పాటే వచ్చేస్తుంది అనమాట. అది మధ్యలో పోయేది కాదు ఇక్కడ. మనం ఎందుకు దాన్ని కాపాడుకొని శ్రద్ధగా దాన్ని ప్రతిరోజు కూడా నామజపంతో మనం కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంకో జన్మ తీసుకున్నా ఏమైపోతుంది, ఆ భక్తిలతా బీజం మనతో పాటే వస్తుంది అనమాట. మనం చేసిన భక్తి, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో భక్తి యోగంలో, అవన్నీ కూడా మన యొక్క సూక్ష్మ శరీరంతో ఇంకో జన్మకు తీసుకుని వెళ్ళిపోయేసి అక్కడి నుంచి భక్తి చేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ. అందుకనే భగవంతుని యొక్క లీలలు దివ్యమైనవి, శాశ్వతమైనవి, అంతేకాదు భక్తిని పెంచడానికి కూడా ఉద్దేశించబడినాయి ఇక్కడ. కాబట్టి ఈ అధ్యాయం ద్వారా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు కర్మబంధానికి లోబడడు. ఓకే, ఆయనకి కర్మలు అనేవి లేవు. ఓన్లీ మానవ జన్మ, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఈ మత్స్యలోకం వచ్చిన వాళ్ళకి మాత్రమే కర్మలు అనేది ఉంటాయి ఇక్కడ. అంతేకాదు ఆయన అవతారాలు అనేవి స్వేచ్ఛగా జరుగుతాయి ఇక్కడ. ఎవరు కూడా బలవంతంగా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టలేరు అనమాట భగవంతుని యొక్క అవతారాన్ని ఇక్కడ. దేవతలు ఎన్నోసార్లు వెళ్ళేసి వేడుకున్నారు ఇక్కడ భగవంతుని, అంతేగాని ఎవరో బలవంతంగా తీసుకొచ్చేసి నరసింహ అవతారం రావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు ఇక్కడ, రామావతారం రావాలని చెప్పి ఎవరు అనుకోలేదు ఇక్కడ. భగవంతుడు ఎప్పుడైతే అవతారం తీసుకుందాం అనుకుంటాడో అప్పుడు స్వేచ్ఛగా ఆటోమేటిక్గా ఆయన వచ్చేస్తాడు అనమాట ఇక్కడ. అంతేకాదు భగవంతుని యొక్క అవతారం ఉద్దేశం ఏంటి ఇక్కడ, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు ఇక్కడ. గమనించండి, ఇక్కడ యుగే యుగే, ప్రతి యుగంలో కూడా నేను వస్తానని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఈ యుగంలో కూడా వస్తాడు, కల్కి భగవానులాగా వస్తున్నాడు ఇక్కడ, ఆయన ముందు వస్తాడు తప్పనిసరిగా. ఇప్పటికి ఇంకా ఈ యొక్క ధర్మం అనేది 4 కాళ్ళ మీద నిలబడుతుందని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. 3 కాళ్ళు అనేవి ఆల్రెడీ పోయినాయి, ద్వాపరయుగం వరకే ఉన్నాయి ఇక్కడ. ఈ కలియుగంలో ఇంకా ఉన్న ఒక ఏకైక ధర్మం ఏంటంటే అది ట్రూత్ఫుల్నెస్, అంటే నిజం చెప్పడం ఇక్కడ. ఇంకా సమాజంలో నిజం చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి, భక్తులు ఇంకా భక్తి చేసుకుంటూ భగవంతుని పూజిస్తున్నారు కాబట్టి ఇంకా కల్కి అవతారం అనేది ఇంకా రాలేదు ఇక్కడ. ఎప్పుడైతే ఆ నిజం అనే, ఆ ట్రూత్ఫుల్నెస్ అనే ఆ యొక్క కాలు కూడా ఎప్పుడైతే పడిపోతుందో, ఈ యొక్క భక్తులు అనే వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో అప్పుడు ఆయనే వచ్చేసి అందరినీ కూడా సంహరించడం అనేది జరిగిపోతుంది ఇక్కడ. కాబట్టి అది భగవంతుని యొక్క అవతార ఉద్దేశం ఏంటిది, ధర్మాన్ని స్థాపించడం కోసము. భగవంతుని యొక్క లీలలు దివ్యమైనవి ఇక్కడ. ఆయన జన్మకర్మ చమే దివ్యం అనుకున్నాము. ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మా మీద సోర్జున. ఎవరైతే దీన్ని జ్ఞానంతో అర్థం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ జన్మ వదిలిపెట్టిన తర్వాత ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ. కాబట్టి ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవచ్చు. కానీ మన తాత్విక కల్పనతోటి, లేకపోతే నా ధనంతో నేను భగవంతుని ఇంత బంగారం తీసుకెళ్ళి హుండీలో వేస్తాను, ఇంత డబ్బులు పెట్టి తీసుకెళ్ళి హుండీలో పడేస్తాను, కొంతమంది సాయం చేస్తాను ఇక్కడ, దీని ద్వారా నాకు పుణ్యం వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, అది సాధ్యం కాదు ఇక్కడ. ఎందుకంటే మనము ఈ యొక్క రుక్మిణి లీలలో మనం చూస్తుంటాం ఇక్కడ క్లియర్గా ఇక్కడ, రైట్. అప్పుడు ఏమైపోతుంది అక్కడ, ఆమె ఒక తులసి దళంతో భగవంతుని కొనేస్తుంది అనమాట ఇక్కడ, రైట్. సో కాబట్టి సత్యభామ రుక్మిణి విషయంలో అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి భగవంతునికి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనకి, బట్ అవేమి చూడట్లేదు ఇక్కడ. మొన్న కూడా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ. భగవంతుడు ఆ యొక్క మధురాకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయింది అక్కడ, దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి ఎంతో పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేస్తాడు అనమాట. అన్ని రకాల వంటలతోటి అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు ఇక్కడ. అవి అన్నీ చూడకుండా కృష్ణుడు అటువైపు కూడా వెళ్లకుండా విదురుని యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడికి. విదురుని యొక్క ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది, ఆ విదురాని అంటే విదురుని యొక్క భార్య ఎవరైతే ఉంటున్నారో ఆమె కృష్ణుడు వచ్చిన దాన్ని చూసేసి ఆమెకి ఏమి చేయాలో ఆ యొక్క కంగారులో ఏం చేస్తుంది ఇక్కడ, ఆమె ఒక అరటి పండు తీసేసి ఆ అరటి తొక్కని భగవంతుని యొక్క నోట్లో పెట్టింది అనమాట. అంటే ఆయనకి ఇచ్చింది తినమని చెప్పేసి. భగవంతుడు అవేమీ చూసుకోకుండా ఏం చేశాడు, ఆ అరటి తొక్కని తినేశాడు అనమాట ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఆ భక్తిని చూస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన జీవితంలో మనకున్న ఏవి కూడా భగవంతుని సంతృప్తి పెట్టడానికి ఉపయోగపడవు. కానీ అదే భక్తితోటి కనుక మనం చేసినట్లయితే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు ఇక్కడ. పత్రం పుష్పం ఫలంతోయం ఏవం యో వేత్తి తత్వతః. పత్రం పుష్పం ఫలంతోయం
ఏంటో శ్లోకము, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రణశ్యతి అన్న చెప్పారు. అంటే ఆ ప్రేమతోని ఎప్పుడైతే మనం భగవంతుడికి సమర్పిస్తామో ఇది ఏమైపోతుంది, భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడని చెప్పేసి అన్నాడు ఇక్కడ. కాబట్టి అందుకనే ఇది భక్తియుత సేవ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ భక్తి మాత్రమే కాదు, ఇక్కడ భక్తిని సేవాభావంతో చేయాలి. ఇక్కడ మనకి అందరూ చేస్తున్నారు భక్తి, ఈ ప్రపంచంలో అందరూ భక్తి చేస్తున్నారు ఇక్కడ, కానీ సేవ అనే భావం అనేది లేదు ఇక్కడ. అదేంటి, వాళ్ళు చేసేంత కూడా వాళ్ళకి ఏ విధంగా లాభం కలుగుతుందో దానికోసమే భక్తి చేస్తున్నారు ఇక్కడ. కానీ కృష్ణ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఓన్లీ సేవ మాత్రమే, ఓన్లీ మనము కృష్ణుడికి ఇవ్వడం వరకే, తిరిగి మనకి ఏమొస్తుందా మనకు సంబంధం లేదు అక్కడ. అది ఓకే. సో ఓన్లీ సేవ చేయే వరకు మాత్రమే మన బాధ్యత, తర్వాత ఏం కావాలన్నా ఆయన చూసుకుంటాడు ఇక్కడ, అది ఆయన ఇష్టం అన్నమాట ఇక్కడ మనం చేసే సేవ ద్వారా ఇక్కడ. కాబట్టి భక్తియుత సేవ అనేది చాలా ఇంపార్టెంట్ మన భక్తి ఈ యొక్క కృష్ణ చైతన్యంలో మనం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మొత్తం అధ్యాయం ద్వారా మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అంటే భగవంతుని యొక్క కార్యాలు అవతారాలు అనేది భౌతికమైన కారణాలు కాకుండా దివ్య సంకల్పంతో జరిగే శాశ్వతమైన లీలలు అని చెప్పేసి ఈ అధ్యాయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందుకనే భగవంతుని యొక్క లీలలు చాలా దివ్యమైనవి, శాశ్వతమైనవి, జ్ఞానంలో ఉంటేనే మనం అర్థం చేసుకుంటాం తప్పిస్తే వేరేది కాదు అని చెప్పేసి కూడా మనకి చెప్పడం అనేది జరిగింది అధ్యాయం. అది ఈ యొక్క 3వ అధ్యాయం యొక్క సారాంశం. హరే కృష్ణ. అవును ప్రభు, హరే 3వ కృష్ణ అధ్యాయం పేరేం పేరు ప్రభుజీ. ప్రభు? ఈ అధ్యాయం పేరేం పేరు ప్రభు? ఈ అధ్యాయం పేర భగవంతుని దివ్య కార్యాలు. ఓకే ప్రభు. ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. భగవంతుడి యొక్క జన్మ కర్మ ఇవి చాలా దివ్యం అనేవి ఎన్నిసార్లు విన్నాము, అయినా కానీ ఇంకా కొత్తగానే ఉంది ప్రభు. అదే కదా, అందుకనే ఇప్పుడు నిత్యమైనవి అన్నారు కదా, అంటే ఎప్పుడు నూతనంగానే ఉంటాయి భగవంతుని యొక్క లీలలు. అది భగవంతుని లీల యొక్క ప్రత్యేకత. మనకి ఆయన లీలకి ప్రత్యేకత ఏంటంటే అదే అనమాట. ఇప్పుడు మనం ఈరోజు చేసిన పని రేపు వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, ఆల్రెడీ నేను చెప్పినావు కదా 2 సార్లు చెప్తామంటారు వాళ్ళు మనల్ని. అదే ఇప్పుడు భగవంతుని వెన దొంగతనం చేశారు, ఈరోజు చెప్పుకున్నా రేపు చెప్పుకున్నా అదే. నరసింహస్వామి వచ్చేసి హిరణ్యకశిపుడు చంపాడంటే ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ అదే లీల మళ్ళీ వింటున్నాము, కానీ అదే అనుభూతిని పొందుతున్నాము ఇక్కడ. ఎందుకు? భగవంతుని కాబట్టి అవి. అవును ప్రభు. భక్తియుత సేవ అంటే ప్రభు భక్తిలో సేవ ద్వారా భక్తి చేయడం అనే ప్రభు. అంటే మనం చేసే సేవ భక్తితో చేయమని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చెప్పా కదా, అందరూ వెళ్తున్నారు గుడికి, అందరూ పూజలు చేస్తున్నారు ఇక్కడ, కానీ ఆ సేవా భావం అనేది లేదు అక్కడ. వాళ్ళు భక్తి చేస్తున్నారు ఇక్కడ, కానీ ఆ భక్తి దేనికోసము? వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకి లాభం పొందడం కోసం అక్కడ. మనం అదే చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాం? మన లాభం అనేది కృష్ణుడి కోసం చేస్తున్నాం. లాభం అనేది మన కోసం చేయట్లేము ఇక్కడ. అది తేడా మనకి. ఆయన హ్యాపీ చేయడం కోసం ఏదైనా ఆయనకి ఏది ఇష్టమో అది చేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే ప్రభు, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ప్రభు, ఒక చిన్న డౌట్ అడగొచ్చా ప్రభు? గుణావతారాలంటే బ్రహ్మ, శివుడు, విష్ణువు కదా? అవును, విష్ణు అవతారాలు ఏవి చాలా ఏవైతే ఆయన గుణాలతో తీసుకొని వచ్చారో అవి గుణావతారాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అదే ఇప్పుడు విష్ణువు, శివుడు, బ్రహ్మన గుణావతారాలు. రజోగుణము, తమో గుణము, సత్వగుణము. సత్వగుణము విష్ణువు, రజోగుణానికి బ్రహ్మ, తమో గుణానికి శివుడు. అవే కదా గుణావతారాలు. అవునండి, కరెక్ట్. పురుషావతారాలు అంటేనేమో కారణోదక సాయి విష్ణువు, విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. అంతేగా ప్రభు? అవునవును, యా కరెక్ట్ ప్రభు.
హరికృష్ణ ప్రభుజీ ఈరోజు జగన్నాథ్ స్నానయాత్ర కదా. జగన్నాథ్ గురించి చెప్పండి. ఏంటండి? ఈరోజు జగన్నాథ్ ప్రభుజీ స్నానయాత్ర ఉంది కదా ప్రభుజీ. ఓ స్నానయాత్రనా? ఓకే, యా, ఎస్. రథయాత్ర వస్తుంది కదా, త్వరలో రథయాత్ర కూడా వస్తుంది మనకి. ఎస్. ఇక జులై వచ్చిందంటే ఇక జగన్నాథుడి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం అన్ని అన్ని చోట్ల వస్తారు ఇక్కడ మనకు, ఒక ఇక్కడక్కడ కాదు. మీరు టూ టైమ్స్ జులైలోనే వచ్చారు ప్రభు, రథయాత్ర టైంలోనే ఇండియాకి. అవునవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లేదు మీకు అవకాశం, ఇక నెక్స్ట్ జులై కదా. ఎస్. పూరి జగన్నాథ్ లో కూడా బంద్ చేస్తారా బాబుజీ టెంపుల్ 15 days? యా, కరెక్ట్ కదా. స్నానయాత్ర చేయగానే తీసుకెళ్ళి ఏం చేస్తారు ఆయన్ని గుండీచా మందిరాన్ని అంటే తీసుకెళ్ళి. కొంతమంది అంటారు కదా, బంద్ చేసిన తర్వాత భక్తులకి మళ్ళీ దర్శనం కోసం కృష్ణ భగవాన్ పెట్టి దర్శనం ఇప్పిస్తారు అని చెప్తున్నారు. ఎవరికి ఉండదు కరెక్టా దర్శనం అనేది, బాబుజీ? ఎవరికి ఉండదు దర్శనం. ఆ 15 రోజులు మొత్తం అన్నీ మూసివేస్తారు. జగన్నాథుని గుండీచా మందిరానికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళేసి ప్రతిరోజు కూడా డాక్టర్ వస్తాడు. పొద్దున్నే డాక్టర్ వచ్చేసి జగన్నాథ్కి ఆయన, ఎందుకంటే స్నానం చేస్తారు కదా, చన్నీళ్ళతో స్నానం చేస్తామనుకోండి ఏమైపోతుంది, మనకు కూడా జ్వరం వస్తుంది. మనకి జ్వరము, జలుబు, దగ్గు అన్నీ వస్తాయి కదా. భగవంతుడు కూడా అలానే అనమాట. ఇక్కడ ఆయనలో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చాయి. ఇక్కడ మనలో ఉన్నాయి, ఆయనకి రావడం కాదు. ఇక్కడ భగవంతుడికి ఈ అవతారాలు వచ్చి చూపిస్తున్నాడు. ఇక్కడ నేను స్నానం చేశాను, ఇక్కడ స్నానం చేసి నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది. ఇక్కడ మామూలుగా జ్వరం వస్తే ఏం చేస్తాము, వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళి కొంచెం మంచిగా చూడడం, డాక్టర్ని పిలిపించడం, ఇంజక్షన్ ఇప్పించడం, కొంచెం లైట్గా పెట్టడం చేస్తాం కదా. అదేవిధంగా ఈ యొక్క జగన్నాథుని కూడా స్నానయాత్ర అయిపోయిన తర్వాత గుండీచా మందిరానికి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అక్కడ ప్రతిరోజు కూడా డాక్టర్ వస్తాడు. పొద్దున్నే వచ్చేసి వెళ్ళి ఆయన టెంపరేచర్ చెక్ చేస్తాడు. ఇక్కడ ఆయనకు కావాల్సిన ఏవైతే మూలికలు ఏవైతే ఉంటాయో, అడవిలో నుంచి చేసిన మూలికలు ఏవైతే ఉంటాయో అవి రోజు పెడతారన్నమాట. ఇక్కడ పెట్టేసి ఎప్పుడైతే ఆయన మంచిగా అయిపోతారో అప్పుడు మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మందిరానికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ 15 రోజులు అన్నీ క్లోజ్, ఏమీ ఉండదు. ఇక్కడ ఎలాంటి పూజలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ ఇంకొకటి జగన్నాథుని యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆయన మనలాగానే, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జన్మ తీసుకున్నాము, ఇక్కడ లీలలు చేసాము. మనం లీలలు చేయలేండి, మన లీలలు కాదు, మన కర్మలు. మన లీలలు శిలాస్థితులుగా భగవంతుని లీలలు అంటాం, మన లీలలు అనలేము మనం. ఇక్కడ జన్మించాము, ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాము, ఏదో కర్మలు చేస్తాము, చనిపోతాము. ఇక్కడ రైట్. భగవంతుడు జగన్నాథుడు కూడా ఈ ఒక్క అవతారంలోనే ఇవన్నీ కూడా చేసి చూపెట్టారు ఆయన. ఇక్కడ ఎందుకు, ఆయన కూడా ఒక దారు బ్రహ్మ రూపంలో ఒక పెద్ద వృక్షం నుంచి ఆ జన్మను తీసుకుంటారు. ఇక్కడ తర్వాత కొన్ని రోజులు ఆయనకి ఏమైపోతుంది, ఇప్పుడు స్నానయాత్ర చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక సిక్ అయిపోతామో, జగన్నాథుడు కూడా ఏం చేశాడు, ఆయన చేసి చూపెట్టాడు ఇక్కడ ప్రత్యక్షంగా. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఆయన కూడా జ్వరం వచ్చింది, ఆయనకు కూడా ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. ఇక్కడ ఆయన కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏమైపోయింది, జగన్నాథుని యొక్క విగ్రహం ఏమైపోతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నవకలేవరిని తీసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ పాత యొక్క కలేవరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త యొక్క విగ్రహంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఆ విధంగా కూడా ఆయన మనకి చూపిస్తున్నారు. ఇక్కడ భగవంతునికి వచ్చేసి నేను కూడా ఇలా వెళ్ళిపోతాను, నేను కూడా దేహాన్ని తీసుకుంటాను, కొంతకాలం ఉంటాను, లీలలు చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడున్న ఈ అచ్చా విగ్రహం నుంచి వెళ్ళిపోయేసి కొత్త విగ్రహంలోకి వెళ్ళిపోతానని చెప్పి చూపిస్తున్నాడు. ఇక్కడ అది ఓన్లీ జగన్నాథుని యొక్క రూపంలోనే మనం చూస్తాం. ఇక్కడ మిగతా ఏ రూపంలో కూడా అది చూసే అవకాశం అనేది లేదు ఇక్కడ. అందుకనే జగన్నాథుడు, జగత్తుకే నాథుడు అనమాట జగన్నాథుడు. ఇక్కడ అంత గొప్ప అవతారం అనేది ఇంకెక్కడా లేదనమాట ఇక్కడ. సో అందుకనే ఇప్పుడు మీరు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర చూసారనుకోండి, మీరు గమనించారో లేదో, ఓన్లీ జగన్నాథునికే కనురెప్పలు అనేది ఉండవు. బలదేవుడికి ఉంటుంది, సుభద్రమ్మకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కనురెప్పలు కొడతారు ఇక్కడ. కానీ జగన్నాథుడు అలా కాదు, 24 hours, వారానికి 7 రోజులు 365 రోజులు ఆయన కళ్ళు ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఇక్కడ అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే ఏం చేస్తున్నారో అందరినీ కూడా చూస్తున్నాడు అనమాట ఆయన. ఇక్కడ నిద్రపోడు జగన్నాథుడు ఇక్కడ. సో జగన్నాథుని యొక్క లీలలు అద్భుతం. ఆయనకి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 లీలలు ఉన్నాయి. స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చేసి ఆ జగన్నాథి ముందు నృత్యం చేయడము, జగన్నాథ రథయాత్ర సమయంలో
ఆ గుండీచా మందిర మార్జనం అని ఉంటుంది ఇక్కడ. ఆ మందిరాన్ని శుభ్రం చేయడం ఇక్కడ. ఎందుకంటే గుండీచా మందిరం ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజులు అయిపోతాయో, జగన్నాథుడు వచ్చినాక తిరిగి రథయాత్రకి వెళ్ళిపోతాడో మళ్ళీ తిరిగి రాడు. మళ్ళీ సంవత్సరం అంతా ఏమైపోతుంది, మందిరం అంతా క్లోజ్ చేసే ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక గదిని మనం క్లోజ్ చేసి పెట్టామనుకోండి, కొన్ని రోజులు అయిపోగానే ఏమైపోతుంది, దాంట్లో సాలిడి పురుగులు లేకపోతే బొద్దింకలు అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, దుమ్ము మొత్తం పేరుకుపోతుందా లేదా? అదే కూడా మందిరం కూడా అలా అయిపోతుంది ఇక్కడ. స్వయంగా చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఆయన అందరినీ తీసుకొచ్చేసి ఆ జగన్నాథ్ మందిరాన్ని మొత్తాన్ని కూడా గుండీచా మందిరాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేయడం జరిగిపోయింది ఇక్కడ. ఎందుకు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, అన్ని నీట్గా క్లీన్ చేసి శుభ్రపరుస్తారా లేదా ఇక్కడ? చైతన్య మహాప్రభు కూడా అదే భావించాడు అనమాట. జగన్నాథుడు వస్తున్నాడు ఇక్కడ, మనం అందరం వెళ్ళాలి, మందిరాన్ని శుభ్రం చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం మన జీవితంలో ఏం తెలుసుకోవాలి ఇక్కడ, మన జీవితంలో గుండీచా మందిరం అంటే మన హృదయాన్ని శుభ్రపరచుకోవడం ఇక్కడ. మన హృదయం కూడా మలినాలతో నిండిపోయింది ఇక్కడ, ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయింది అనమాట ఇక్కడ. అది ఏమి పెట్టి క్లీన్ చేసినా కానీ శుద్ధపడట్లేదు ఇక్కడ మనకి. కానీ ఈ మహామంత్రం ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఆ యొక్క మలినాలు అనేది పోవడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి గుండీచా మందిరం ద్వారా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి ఇక్కడ. అందుకనే మందిరానికి వెళ్ళేసి మనము ఎందుకు సేవ చేస్తాం ఇక్కడ, మందిరానికి ఇప్పుడు ఎవరన్నా అక్కడ కూడా చేస్తారు, ఇక్కడ మందిరాన్ని శుభ్రపరచడం చేస్తుంటారు ఇక్కడ. మనం కూడా వెళ్ళి పాల్గొన్నాం అనుకోండి, అట్లీస్ట్ మన హృదయం కూడా అలా మారిపోయేసి ఏదో శుభ్రం పడకపోతుందా అనే ఆలోచన అనమాట ఇక్కడ. ఇదంతా కూడా ఇది జగన్నాథ్ యొక్క లీల. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ కొన్ని ఇది పూజలో కూడా నైట్ టైం అలా నిద్రదేవత వస్తుంది కదా ప్రభుజీ, నిద్రదేవత ఏంటండి, అంటే ఆ జగన్నాథ స్వామికి పడుకోడు కాబట్టి నిద్రదేవత వస్తే కొంచెం నిద్ర పడుతుందని నిద్రదేవత వస్తుంది కదా డైలీ. మేము వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చారు ప్రభుజీ, ఆ రోజు నైట్ 10:30-11 గంటలకి నిద్రదేవత వస్తే కాసేపు అన్నా పడుకుంటాడు జగన్నాథుడు అని వచ్చి అప్పుడు మాకు అందరికి చాలా మందికి దర్శనం ఇస్తారు ప్రభుజీ, 100 మెంబర్స్ నైట్. ఓకే ఓకే, జై ప్రభు. జగన్నాథ స్వామికి నేత్రాలు గుండ్రంగా ఉంటాయి ప్రభు. బలదేవుడికి సుభద్రమాయకి నేత్రాలు మన కమలం రేకుల్లాగా ఉంటాయి. ఈయనకు మాత్రం రౌండ్ గా మన గుండ్రంగా ఉంటాయి. ఈయనకు ఒక్కడికి అలా ఉంటాయి ప్రభు. ఊరికి వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ గుండీచా మందిరం గురించి చెప్పారు కదా, అందులోకి వెళదాం అనుకుంటే ప్రభు మాకు అవకాశం లేకపోయింది. అదేదో రిపేర్ లో ఉండి వెళ్ళని లేదు ప్రభు, బయట నుంచే చూసాము. రిపేర్ చేస్తున్నారని లోపలికి రానివ్వలేదు. పెద్ద డోరు పెద్దది ఉంది, అక్కడ బయట నుంచి మైదానం మీద నుంచి చూసి వెనక్కి వచ్చేసి వెళ్తున్నాం ప్రభు ఈరోజు అభిషేక్ చాలా బాగా చేస్తున్నాం. చూడాలంటే రథయాత్ర టైంలోనే వెళ్తేనే చూడగలుగుతాం, తర్వాత చూడలేం, ఎప్పుడు పోయినా చూడలేం. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ మనం రేపటి సత్సంగంలో 4వ అధ్యాయాన్ని సారాంశాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేపు, మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేపు మనం చెప్పుకోబోయేది. గురువు యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. ఇక్కడ అసలుకి గురువు అవసరం ఏంటి ఇక్కడ మనకి, సమాజంలో ఎవరెవరు ఏమనుకుంటున్నారు, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలనేది రేపు చర్చించుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ చరణాల విందాల